ఉఫ్. ఆ ఆ ఆ ఆ వినోద, నువ్వు ఎక్కడున్నావు? అక్క, నేను బాత్రూంలో పడిపోయాను, అందుకే నేను బయటికి రాలేకపోయాను. విను కదా, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఎవరో దొంగ దూరాడక్క. నేను కొట్టగానే తను చనిపోయాడక్క. ఏం మాట్లాడుతున్నావు? అక్క, నువ్వు తొందరగా వచ్చే అక్క, నాకు చాలా టెన్షన్గా ఉందక్క. హాహా, నేను వస్తున్నా, నువ్వు టెన్షన్ తీసుకోకు, సరేనా? సరే. ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. అయ్యో దేవుడా, ఏం చేసావు? ఇది నాకు పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. వద్దక్క, ప్లీజ్ పోలీసులకు చెప్పొద్దక్క, లేదంటే మళ్ళీ తీసుకెళ్తారు వాళ్ళు. మళ్ళీ తీసుకెళ్తారంటే నిన్ను ఇంతకు ముందు కూడా తీసుకెళ్లారా? ఇది చాలా పాత విషయం, నేను మళ్ళీ చెప్తాను, కానీ పోలీసులకు చెప్పొద్దు. పిచ్చిదాన్లా మాట్లాడకు, నువ్వు ఒకరిని చంపావు, పోలీసులకి చెప్పాల్సే ఉంటుంది, లేదంటే దీన్నేం చేద్దాం? పదగదా ఎక్కడైనా విసిరేసొద్దాం. ఎక్కడ విసురుదాం? పదగదక్క, పైకి తీసుకెళ్దాం, పైనుండి పాడేద్దాం. మనుషులు చూస్తే వాళ్ళు అనుకుంటారు ఎవరైనా దొంగొచ్చారేమో, ఇంకా వచ్చి పడిపోయాడు అనుకుంటారు. వా, నువ్వు క్రిమినల్స్ లాగా మాట్లాడుతున్నావే. క్రిమినల్స్ తో తిరుగుతావా ఏంటి నువ్వు? అక్క, ఎవరికి తెలుసు ఎవరు క్రిమినల్ ఎవరు కాదని? ఏమో నిన్ను కలవడానికి వచ్చాడేమో, ఇంతకు ముందైతే అసలు రాలేదు తను. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అసలు వీడు తెలియదు కూడా. మరి నువ్వెందుకు చంపావు? ఏం చంపలేదు వీడిని, ఇది ఒక యాక్సిడెంట్ అక్క. యాక్సిడెంటా? రియలీ? నిన్ను పోలీసులకి పట్టించాల్సే ఉంటది. నా చెల్లి ఒక క్రిమినల్, ఇంకా నేను తనతో పాటు ఉండాలా? నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను. ఇది నువ్వేమంటున్నావక్క? ఇదంతా నీది ఒక్కదాంది కాదు. నువ్వేమనుకున్నావు? నేను ఇక్కడ హక్కు తీసుకోవడానికి వచ్చాననుకున్నావా? కానీ ఈ విషయం మర్చిపోవద్దు, ఈ ఆస్తిలో సగం నాది కూడా. ఎలాంటి ఓనర్షిప్? ఎలాంటి? నీకు ఎలాంటి హక్కు దొరకదు. నాన్న నీకు ఏది ఇచ్చేవారు కాదు. అబద్ధం, ఇది అబద్ధం చెప్తుంది.